చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అంటే రీసెంట్గా గత 10-15 సంవత్సరాల నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు అనుకుంటున్నా, నాకు కరెక్ట్ ఐడియా లేదు. సో వాళ్ళకి పెన్షన్ విధానం క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, దాని ప్లేస్లో కొత్త పెన్షన్ స్కీమ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి తెలుస్తూ ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి క్లియర్గా డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. పింఛన్కు కొత్త పథకం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పింఛన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి. చివరి 12 నెలల మూల వేతనం సగటులో పింఛన్గా 50% పొందే వెసులుబాటు. 25 ఏళ్ల సర్వీస్కు అంత మొత్తం, 10 ఏళ్ల సర్వీస్కు కనీస పింఛన్ 10,000 ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం. 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి. రాష్ట్రాలు అమలు చేయాలని సూచన. అమలైతే 90 లక్షలకు లబ్ధిదారుల సంఖ్య. బయో E3 విధానానికి కేబినెట్ పచ్చండా. విజ్ఞాన్ ధారా పథకానికి ఆమోదం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దీనిలో చాలా క్లియర్గా ఇది ఏకీకృత పింఛన్ అంటే యూనిఫైడ్ పింఛన్ పథకం అంటే యూఎఫ్పి. అంతకుముందు ఓల్డ్ పెన్షన్ పాలసీ ఉండే, ఓపీపీ అనుకుంటా, ఓల్డ్ పెన్షన్ పాలసీ అని ఒకటి ఉండే. సో దాని ప్లేస్లో ఇది తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది, యూపీఎస్. సో పింఛన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పదవి విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్నటువంటి ప్రయోజనం కంటే ఏకీకృత పింఛన్ పథకం యూపీఎస్లో మరింత లబ్ధి చేకూరింది. రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు బయో E3 విధానానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 3 వేర్వేరు పథకాలను కలిపి విజ్ఞాన్ ధారా పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది. కేబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. యూపీఎస్ ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం పింఛన్ విధానాల బకాయిలు 800 కోట్లుగా ఉన్నాయి. కొత్త పింఛన్ అమలుతో తొలి ఏడాది 6,250 కోట్ల వరకు అదనంగా అవసరం ఉంటుంది. ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జాతీయ పింఛన్ పథకం ఎన్పిఎస్ నుంచి, అంటే జాతీయ నేషనల్ పింఛన్ స్కీమ్ ఏదైతే ఉందో, ఎన్పిఎస్ నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పింఛన్ స్కీమ్ ఏదైతే ఉందో మారేలా అవకాశం అని ఆయన వివరించారు. ఇంతకు ముందే ఈ విధాన అమలుకు కసరత్తును ప్రారంభించామని, ఉద్యోగులు పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తే ఆ మేరకు మార్పులు చేసి అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ అంశంపై అన్ని రాష్ట్రాల్లో 100కు పైగా సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాలతో చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు, సురక్షితమైనటువంటి భవిష్యత్తు కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త పింఛన్ విధానం ఉద్యోగులకు గౌరవం, ఆర్థికమైనటువంటి భద్రతను కల్పిస్తాయని అన్నారు. అయితే ఇక్కడ 62 సంవత్సరాల తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్లకు బతకడానికి, లేకపోతే వాళ్ళ జీవనాన్ని ఇంకా అంటే వాళ్ళు వృద్ధాప్య దశలో ఉంటారు కాబట్టి చాలా రకాల అనారోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే వృద్ధాప్య సమస్యలు కావచ్చు గురవుతూ హాస్పిటల్స్ అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో దానికోసం ఈనాడు ఈ దేశ ప్రధాని నాయకత్వంలో కొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకురావడం ఏదైతుందో నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశంగానే కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి నేషనల్ పెన్షన్ స్కీమ్ని మాడిఫై చేసి కొత్తగా యూనిఫైడ్ ఏదైతే పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం ఏదైతుందో నిజంగా అభినందనీయమే. ఇది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నటువంటి వాళ్లకు ఒక భరోసా, భద్రతను ఇస్తున్నట్టే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇందులో చూడండి, యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, అంటే ఇప్పుడు ఏదైతే అమలు చేయాలనుకున్నటువంటి మాడిఫై చేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, ఆ పథకం ఏదైతుందో దానిలో కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఏకీకృత పింఛన్ పథకం ఉద్యోగులకు పింఛన్ హామీని పెంచుతూ గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలకు భరోసా ఇస్తుంది. ఆ వివరాలు: పింఛన్కు భరోసా, కనీసం 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్ అయ్యే వారికి పదవి విరమణకు ముందే 12 నెలలు తీసుకున్న బేసిక్ పే సగటులో 50% లభిస్తుంది. అంటే ఒకవేళ బేసిక్ పే 50,000 కనుక బేసిక్ పే అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్లకు నెలకు 25,000 రూపాయల పెన్షన్ వస్తుంది ప్రతి మంత్ ఆ యొక్క ఉద్యోగులకు వస్తుంది. అంటే ఇది బేసిక్ పే ఉంటుంది. అంటే 50,000 బేసిక్ పే అంటే ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి దాదాపు 1,00,000-1,50,000 పైగానే వస్తుంది. కానీ దీని అంతటి కౌంట్ చేయరు.
బేసిక్ పేలో ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ పే ప్రకారం బేసిక్ పే చాలా తక్కువ సాలరీ ఉంటుందండి. బేసిక్ పే చాలా తక్కువ ఉంటుంది. అంటే చిన్న చిన్న ఉద్యోగులు రిటైర్ అయ్యే వాళ్ళకే 50,000 ఉంటుంది. మిగతా వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళకి 1 lakh అట్లా 1.5 lakh కూడా ఉండేటువంటి అవకాశం అవుతుంది. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అయితే అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇల్లు ఎంత 25 సంవత్సరాల మినిమం 25 సంవత్సరాల సర్వీస్ ఉంటే కనుక వాళ్ళకు లాస్ట్ ఇయర్లో వచ్చేటువంటి శాలరీ ఏదైతే బేసిక్ పే ఉందో దానిలో 50% ఇవ్వడానికి ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది దానిలో కీలకమైనటువంటి పాయింట్ అనేది మనం గుర్తించాలి. రెండోది, కనీసం 10 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకొని రిటైర్ అయ్యే వారికి అనులోమానుపాతంలో పింఛన్ వస్తుంది. ఇది 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంటే పింఛన్ హామీ కనీసం 10,000గా ఉంటుంది. అది 10 సంవత్సరాలు అంటే తక్కువ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10,000 ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఉద్యోగి మరణిస్తే పింఛన్లో 60% ఆమె కుటుంబ సభ్యులకు అందుతుంది. అంటే పింఛన్ ఒకవేళ పింఛన్ 25,000 వస్తే దీనిలో 60% అంటే దాదాపు 15,000 నుంచి 16,000 రూపాయలు ఆ యొక్క వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తుంది. అదేవిధంగా అఖిల భారత వినియోగదారుల సూచి AIPCPIW ప్రకారం పింఛన్ కుటుంబదారులకు కరువు ఉపశమనం లభిస్తుంది. రిటైర్ అయ్యాక గ్రాట్యుటీతో పాటు సత్వరం అదనపు లబ్ధి ఉంటుంది. దీని సర్వీస్లో ప్రతి 6 నెలల ప్రాతిపదికన లెక్క కడతారు. అంటే సర్వీస్లో ఉండగా ప్రతి 6 నెలలకు 1 నెల జీతం కరువు భత్యంలో 10వ వంతు చొప్పున లెక్క కట్టి రిటైర్ అయిన వెంటనే ఆ మొత్తం ఇస్తారు. ఇది గ్రాట్యుటీకి అదనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యే వారికి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక బాధ్యత అనేది ఇస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. సో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశ్రమాభివృద్ధి ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి వంటి పథకాలను 3 గొడుగుల పథకాలు విజ్ఞానధార పేరుతో ఏకీకృత పథకంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సంబంధిత విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం వల్ల సమర్థంగా నిధుల వినియోగం, ఉప పథకాలు, కార్యక్రమాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే చాలా పెద్ద ఎత్తున మంచి న్యూస్ అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అంటే రీసెంట్గా గత 10-15 సంవత్సరాల నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు అనుకుంటున్నా, నాకు కరెక్ట్ ఐడియా లేదు. సో వాళ్ళకి పెన్షన్ విధానం క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, దాని ప్లేస్లో కొత్త పెన్షన్ స్కీమ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి తెలుస్తూ ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి క్లియర్గా డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. పింఛన్కు కొత్త